పాయల్ శంకర్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వివాదం మరింత వేడెక్కింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యనరల నాగేష్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురించి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అసత్యం లేదన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ లో చేరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలువురు కౌన్సిలర్లు రాజకీయ నాయకులతో ఎమ్మెల్యే చెప్పినట్లు ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో జైనాథ్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి తడిబట్టలతో ప్రమాణం చేయడానికి కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, ఎమ్మెల్యే కూడా అదే విధంగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యేపై శిఖండి రాజకీయాలు చేస్తున్నాడనే విమర్శలకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రమాణం జరిగే వరకు విమర్శలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు చరణ్ గౌడ్, ఇజ్జగిరి సంజయ్, జిషాన్ అలీ, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖిజర్ పాషా తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ మేము 6 మాసాల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాం, మేము కాంగ్రెస్ అభ్యర్థి అవుతామని చెప్పి చాలామంది భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ కాకుండా ఇతర రాజకీయ పార్టీల కౌన్సిలర్తో చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సమేతంగా మన నియోజకవర్గంలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయం జైనాథ్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కాబట్టి ఆ దేవాలయం ముందు కంది శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో సహా నీవు ఈ విధంగా చెప్పినావు అని చెప్పి ప్రమాణం చేయడానికి తడిబట్టలతో సిద్ధంగా ఉన్నాడు. మరి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మేము కానీ ఆ విధంగా చెప్పలేదని చెప్పి, ఎక్కడ మాట్లాడలేదని చెప్పి చెప్పడానికి గౌరవ శాసనసభ్యులు కుటుంబం సిద్ధంగా ఉందా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇవాళ నీవు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని కలిసినా మంత్రిని కలిసినా తప్పు లేదు, మేము దాన్ని తప్పుగా భావించడం లేదు. ఒక శాసనసభ్యునిగా నీకున్న ప్రోటోకాల్ ప్రకారం కలవవచ్చు, నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ నువ్వు ప్రతి మంత్రి పేసులో ముఖ్యమంత్రి పేసులో ఎక్కడ ఎవరు కలిసినా నేను కాంగ్రెస్లో త్వరలో చేరబోతున్నా అని చెప్పి చెప్తున్న మాట వాస్తవం కాదా? నన్ను కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే భావించిందని చెప్పి ప్రతి మంత్రి పేసులో నువ్వు చెప్తున్న మాటలు వాస్తవం కాదా పాయల్ శంకర్ గారు అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అదే కాదు నువ్వు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ విషయాన్ని దాచిపెడుతూ నువ్వు ఇతర పార్టీ కౌన్సిలర్లకు ఇతర పార్టీ నాయకుల ముందర నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ చెప్పుతున్న విధానం చూసినప్పుడు కంది శ్రీనివాసరెడ్డి గారు పక్క బరోబరి నీ శిఖండి రాజకీయాలు అంటారు తప్ప నువ్వు నిరూపించుకునే వరకు, నువ్వు జైనాథ్ లక్ష్మీనారాయణ స్వామి ముందు నువ్వు ప్రమాణం చేసే వరకు నిన్ను శిఖండి అని చెప్పి రాజకీయ వ్యభిచారని చెప్పి నేను అనడానికి వెనుకడుగు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రమాణం చేస్తావో అప్పుడు నిన్ను శిఖండి కానీ రాజకీయ వ్యభిచారి కానీ మేము అనమని చెప్పి కూడా శ్రీనివాసరెడ్డి గారితో పాటు మా నాయకులు ఎవ్వరు నిన్ను శిఖండి కానీ రాజకీయ వ్యభిచారి కానీ మేము అనదలుచుకోలేదు. నువ్వు ప్రమాణం చేసి నీ నిజాయితీ నిరూపించుకో పాయల్ శంకర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నీకుతో పలుకుతా ఉన్నాను. నువ్వు ఎప్పటి వరకు అయితే ప్రజల్ని ఓట్లా కొట్టడానికి ప్రయత్నం చేస్తావో అప్పటి వరకు నువ్వు శిఖండి రాజకీయాలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నట్టే ప్రజలు భావిస్తారు. కాబట్టి నువ్వు దీన్ని త్వరలో డేట్ ఎప్పుడు చెప్తావో ఎల్లార నాగేష్ గారు మీరు ఆర్ఎస్ఎస్ వాది, మీరు భారతీయ జనతా పార్టీ భావాలుగా నిలబెట్టి నేను కాగలను, మీరు నమ్ముకునే దేవుడు మేము నమ్ముకునే దేవుడు అందరూ నమ్ముకునే దేవుడు లక్ష్మీనారాయణ స్వామి ముందర మరి తడిబట్టలతో పాయల్ శంకర్ కుటుంబం ఎప్పుడు ప్రమాణం చేస్తారో మాకు డేట్ ఇప్పి నగేష్ గారు మా నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా